ఈ వీడియోలో మర్మర్ తమిళ్ హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, తమిళ్ లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అయితే చూడొచ్చు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 14 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ 2024లో రియల్గా జరిగిన స్టోరీని ఇది. వాళ్ళైతే తిరువనమలై అనే ఒక ఊర్లో జావాదు హిల్స్లో ఒక ఫారెస్ట్లోకి అయితే వెళ్ళడం అయితే జరుగుద్ది. ట్రెక్కింగ్ అని చెప్పేసి అండ్ అక్కడ కొన్ని అబ్నార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, వాటిని ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తారు. బట్ అక్కడి నుంచి వాళ్ళైతే డిసప్పియర్ అయిపోతారు భయ్య, ఎవరికి కనిపించరు, వాళ్ళు తిరిగి కూడా రారు. బట్ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని విరిగిపోయిన కెమెరాలు అయితే దొరుకుతాయి అనమాట. ఆ కెమెరాల నుంచి దొరికిన ఫుటేజ్ని బేస్ చేసుకుని అయితే ఈ మూవీ తీయడం జరిగింది. అసలు ఆ కెమెరా ఫుటేజెస్లో ఏముంది, అసలు అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏమైపోయారు అన్నదే ఈ మర్మర్ మూవీలో అయితే మీరు చూడడం జరుగుద్ది. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నచ్చలేదు భయ్య. ఎంత రియల్ ఫుటేజ్ని తీసుకుని వాళ్ళు బేస్ చేసుకుని సినిమానే కదా తీస్తున్నారు, రియల్ ఫుటేజ్ని అయితే మనకు షో చేయట్లేదు. అలాంటప్పుడు కొద్దో గొప్ప సినిమాటిక్లు బట్టి తీసుకోవాలి అండ్ ఎంతో కొంత భయపెట్టే మూమెంట్స్ని అయితే పెట్టుకోవాలి. హారర్ని అయితే ప్యాక్ చేసి పెట్టాలి ఇలాంటి సినిమాల్లో. వీళ్ళంత బిల్డప్ అంత పోస్టర్లో ఇవన్నీ డిజైన్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడైతే మూవీలో ఏది లేదు భయ్య. నాకు తెలిసి ఫుటేజెస్లో ఏముంటుంది, వాళ్ళు మాట్లాడుకునే కన్వర్సేషన్స్, వాళ్ళు ఆ ఫారెస్ట్లో చూపించే అడవి చెట్లు ఆ చీకట్లో జరిగే కన్వర్సేషన్స్, అక్కడక్కడ భయపడే సీక్వెన్సెస్, బట్ దయ్యం మాత్రం కనిపించదు. ఇవే వీటినే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా మూవీలో చూపించడం జరిగింది. దేనికి హుక్ అవుతాం ఇంకా మనం, అందులో ఇంట్రెస్టింగ్గా చూడడానికి ఏం లేదు, హారర్ ఎలిమెంట్స్ లేవు అండ్ ఆ గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వదు. ఎన్నో మూవీస్లో చూసేసిందే ఉంటుంది, పెద్దగా పర్ఫార్మెన్సెస్ కూడా అంతగా వర్కౌట్ అవ్వబయ్యా. త్రూ అవుట్ ద మూవీ ఇది బాగుంది అని చెప్పడానికి కూడా ఏది లేదు. లాస్ట్లో ఒక సీన్ పెట్టుకుంటారు, లాస్ట్ 1 minute, అదొక్క సీన్ కొంచెం బాగుంది అనిపించింది అంతే. అలాంటివి చాలా పెట్టుకోవాలి మూవీలో, ఏది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఒక మూవీకి తీసుకుని ఎంత ప్రమోషన్ చేసుకుని పైగా పోస్టర్లు చూడాలి మీరు, హారర్ ఎలిమెంట్స్ కూడా కనీసం మూవీలో లేవు భయ్య. కేవలం పోస్టర్స్ చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. బట్ ఆ పోస్టర్లో ఉన్న కొంచెం డీటెయిలింగ్ అన్న ఈ మూవీలో పెట్టుకుని ఉంటే కొత్త గొప్ప మూవీ నచ్చుతుందేమో. నాకైతే ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు మూవీ, హారర్ ఎలిమెంట్స్ కూడా లేవు, ఏది కూడా నచ్చలేదు నాకు. ఎంత రియల్గా జరిగిన దాన్ని తీసుకున్నా సరే డైరెక్టర్స్ అన్నాక మూవీ తీస్తున్నామంటే సినిమాటిక్ల బట్టి అలా తీసుకుంటారు, మంచి మంచి సీన్స్ యాడ్ చేసుకుంటారు జనాలకు కన్వీనియంట్గా చూడడం కోసం. బట్ ఇక్కడ ఏది యాడ్ చేయలేదు, అసలు ఏది వర్కౌట్ అవ్వలేదు. మీరు చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది అంటే ఆ రియల్ ఫుటేజ్లో ఏం జరిగిందో చూద్దాం అనుకుంటే రియల్ ఫుటేజ్ అయితే షో చేయరు మీకు, సినిమా చేసి తీసారు దాన్ని. సో అది చూసి తెలుసుకుందామంటే మీరు చూడొచ్చు, గివ్ ఇట్ ఏ ట్రై. మీకు నచ్చిద్ది అనుకుంటే చూడండి, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా, అవాయిడ్ చేసేయచ్చు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా మూవీస్ కానీ వెబ్ సిరీస్కి రివ్యూస్ కావాలనుకుంటే నా కింద కామెంట్ చేసి ఓటీటీ మెన్షన్ చేయండి భయ్యా. రీసెంట్గా ఏమైనా కావాల్సి చెప్పండి, ఎప్పుడెప్పుడివో మీరు మెన్షన్ చేయొద్దు. ఒకవేళ ఎప్పుడివో మీరు మెన్షన్ చేసేలా ఉంటే నేను చూడడం చాలా లేట్ అవుద్ది, ఎందుకంటే లేటెస్ట్ కంటెంట్ చాలా ఉండిపోయింది. లేటెస్ట్ కంటెంట్లో నేను ఏమైనా మిస్ అయితే మీకు కావాలంటే అడగండి అండ్ ఓటీటీ కూడా మెన్షన్ చేసి చెప్పండి, నేను ఖచ్చితంగా రివ్యూ పెడతాను. లేటెస్ట్ అయితే ఓల్డ్ ఏమైనా నాకు సజెస్ట్ చేద్దాం అనుకుంటే సజెస్ట్ చేయండి, నేను అది ఎప్పటికైనా చూసి నేను తిరిగి ఉన్న వ్యూవర్స్ కూడా సజెస్ట్ చేస్తాను. ఓకే, ఛానల్కి ఎవరైనా కొత్త కూర్చుంటే మన ఛానల్లో అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువగా పెడుతుంటాం భయ్యా. మీకు అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి, లేదంటే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవుతారు. లవ్ యూ ఆల్, బై.